రామచంద్రపురం పరిధిలో అమలవుతున్న పేదల గృహ నిర్మాణ పథకంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. పేద లబ్ధిదారుల నుంచి సుమారు 1.22 కోట్ల మేర నిధులు వసూలు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం జరగలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో పేదల కష్టార్జిత డబ్బులు దుర్వినియోగం అయ్యాయని, ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. విధుల కైంకర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా సరే రాజకీయ భేదాలు లేకుండా చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే దృష్టి సారించి ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. అంటే ఇదంతా దాస్తున్నారు ఇవన్నీ కూడా. మరి దాయటం గల కారణం ఏమొచ్చింది? ఇది కూడా ఎవరో చెప్తే తెలిసిందా? మంత్రి గారు మాజీ మంత్రి ఎవరుంటే ఆడాడతారు. ఎవరున్నా మాజీ మంత్రి గారు ఉంటే ఆయనకి ఏమన్నా ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు. ఆయన దృష్టి కూడా మరి నేను తీసుకెళ్ళి ఇప్పుడు చేస్తుంది ఆయనకు కూడా. ఇప్పుడు వస్తుంది కాబట్టి రేపు చెప్తారు కాబట్టి అలా చెప్పో తెలుస్తుందో నాకు తెలియదు. ఆయనతో నేనేం మాట్లాడలేదు. మాజీ మంత్రి గారు కూడా తెలిసి ఉండొచ్చింది. ఎందుకు ఊరుకోవాలి? తెలిసి ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఎవరైనా చేస్తారు. అదే తేల్చమంటున్నారు. ఇల్లు కట్టుకున్న ఎవరో చెప్తారు. అప్పుడు ఇల్లు కట్టుకునే దానికి సిమెంట్ ఎవరికి లేదు. సిమెంట్ ఏమైపోయింది? ఈ సిమెంట్ ఎక్కడ వేశారు? అమ్మాలి. ఎందుకు ఏఈ బలైపోవాలి? ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఏఈ బలైపోయాడు. అతను ఎవరు రక్షిస్తారు? అతను ఇంట్లో తేలాలి. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అరెస్టులు జరిగితే తప్ప ఇటువంటి కుంభకోణాలు ఆగవు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వెనకాడవలసిన అవసరం లేదు. యువత పేద ప్రజలంటే మా పార్టీ వాళ్లే. వాళ్ళ నాశనం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. దాన్ని ఖచ్చితంగా దాన్ని చేయవలసిందే. ముఖ్యమంత్రి దాకా అవ్వదు. ఇది ఎక్కడ నాయకులు ఎక్కడ అధికారులు చేసిన పనులు. అంటే మీరు చెప్పేది ఏంటంటే పేద ప్రజలే దోచుకున్న వాళ్ళు కూడా మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉంటే వెళ్తారు అని అంటారు. ఉంటే వెళ్తారు. ఎవరైనా ఉంటే వెళ్ళవలసిందే. మమ్మల్ని తినేమనా? మాకు నాయకత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే నేను ఇక్కడ పేదాలను పడి తినేమనా? ఎవరున్నా వెళ్తారు? వాళ్ళు ఇల్లన్న కట్టాలి కదా, దాని మీద శ్రద్ధ ఉండాలి కదా కనీసం. నా డిమాండ్ దీని మీద పూర్తిగా విచారం చేసి ముందున్న వాళ్ళు వెనకొంటారు. ముందున్న వాళ్ళు అంటే ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే దీని వెనకాల నుండి నడిపించిన వాళ్ళు, ఆ సిమెంట్ ఎవరు డ్రా చేసి పట్టుకుపోయారో వాళ్ళు అందరూ కూడా ముద్దాయిలుగా కోర్టులో నిలబడవలసిందే.